మమ్మల్ని అరెస్ట్ చేసే దమ్మే పడుకుందిరా. ఎవర్రా మమ్మల్ని అరెస్ట్ చేయించింది? నా మీద కేసు పెట్టే దమ్మే వనుకుందిరా. ఇన్స్పెక్టర్, ఎవడ్రా మీ ఆఫీసర్? నేనే రా సాలే. మైసమ్మ మైసమ్మ IPS. నువ్వు బార్లో డాన్స్ చేసింది నువ్వే కాదు? ఏందే పెద్ద రెచ్చిపోతున్నావు? మాకీ సంగతి నీకు తెలవదు. నేనెవరో తెలుసా? సత్తి, సనత్ నగర్ సత్తి. నేను విజిలేసాననుకో సిటీ మొత్తం బంద్ అయిపోవాలా, ఎరికేనా? హుస్సేన్ భాయ్, హబ్సీ గుడాకా హుస్సేన్. నేను తోడ కొట్టాననుకో పోరా అసెంబ్లీ ఇక్కడ ఉండాలి. క్యా దేఖ్తా హై? మాకీ సంగతి మీకు తెలవదు. సెల్ ఓపెన్ చేయి. ఎస్ మేడం. స్వామి, వాళ్ళిద్దరిని ఇడికి పంపి. మేడం గారు పిలుస్తున్నారు కదా రా. అల్లు భాయ్, చూప్, గట్ల నిలబడి ఉండ్రి సాలే. స్వామి, దీనికి నూనె గొడ్డు కారం మంచిగా పట్టి. ఓకే మేడం. వద్దు వద్దు మేడం, మాతో పెట్టుకోవద్దు. నీకే చెప్తున్నా. లాఠీ రెడీ మేడం. ఏంద్రా అయింది? ఏంద్రా అన్నావు? ఏమన్నా? నువ్వు సీటీ కొడితే సిటీ మొత్తం బంద్ అవుతుందా? అవుతుంది. కొట్టు. వద్దు మేడం. కొట్టు. నా కోపం తెప్పించొద్దు. అరే వేస్తున్నా మేడం. ఏందిరా గిది సిటీనా? జారిపోయింది మేడం. దీనికి సిటీ మొత్తం బంద్ అవుతుందా? ఒకసారి అయింది మేడం. అసలు సిటీ అంటే ఏందో తెలుసారా నీకు సాలే? గిదిరా సీటీ అంటే. ఏయ్, నువ్వు పక్కకు. అరే తు అరే, నువ్వేంద్రా అన్నావు? నువ్వు తొడగొడితే అసెంబ్లీ మొత్తం వీడుంటదా? ఏది కొట్టు. గడిపడ వద్దు మేడం, ఏదన్నా కూర్చొని మాట్లాడుకుందాం. అబే చెప్, ఏంద్రా కూర్చొని మాట్లాడుకునేది? కొట్రా. ఎయిస్సాలే. ఏంద్రా ఇది? తొడనా తోటకూర కాడనా? తొడగొట్టుడంటే ఏందో తెలుసారా నీకు? ఇదిరా తొడగొట్టుడంటే. మేడం ప్లీజ్, నువ్వు ఆడదాని అని వదిలేస్తున్నాం. నేను ఆడదాన్నేరా, కానీ నా సంగతి నీకు తెలియదు. అగో వాళ్ళని అడుగు చెప్తారు. నీ అసుంటి మొగోళ్ళని 100 మందిని ఒంగోబెట్టి పంచుగొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోతుంది. నువ్వు కోటింగ్ షురు చేయి. ఓకే మేడం. ఏ మేడం, మన్న తెలిసిందంటే పీక కట్ చేస్తాడు. ఎవడ్రా మీ అన్న? పంజాగుట్ట పులి. అన్నా నమస్తే. రెండురా కరా, దీనికి ఆశ ఎక్కువైందిరా బాయ్. నేనెవరో ఎరకనా నీకు? పంజాగుట్ట పులి.
మా వాళ్ళని వదిలేయి. వదలకుంటే 2 నిమిషాలు టైం ఇస్తున్నా, వాళ్ళని వదిలేయి. మీరు బయట వెయిట్ చేయరా, అలాగేనా? నేను లోపల వెయిట్ చేస్తుంటా. 2 నిమిషాలు టైం ఇస్తున్నా. క్యా భాష చేయాలి? हेलो, मैं ओल्ड सिटी से कारपोरेटर बात कर रहा हूँ. మేడం పాత బస్తీ కార్పొరేటర్. అరే ఖైరే భాయ్, నాకు ఈ ఫోన్ వచ్చింది, నేను పోతా, నేను కొట్టుకో. क्या बे कुत्ते के बच्चे, छोड़ दो ऐसे साहब, छोड़ दो साहब. फोन नहीं ना, फोन नहीं ना. जबान संभाल के बात कर. అబే చుబ్బే. పాత బస్తీలో నల్లాల్లో నీళ్లు లేవు, బజార్ల లైట్లు లేవు, దవాఖానల మందులు లేవు, చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్నోళ్ళకి జీతాలు లేవు. గిన్ని ప్రాబ్లమ్స్ ఉంటే तू पुलिस स्टेशन को क्यों फोन किया? मैं कारपोरेटर हूँ, तुझे देख लूंगा. ए ఏంద్రా నువ్వు देख लूंगा. లంగర్ హౌస్ చౌరస్తా మే లుంగి పంచ్ కొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోద్ది. శభాష్. ఫోన్ పెట్రా కుత్తే కి ఔలాద్. హలో, ఆడగా ఇన్స్పెక్టర్ మైసం ఉంది ఏంటి? 1 minute సార్. మేడం శ్రీకాకుళం ఎమ్మెల్యే. ఆగండి. ఆ శ్రీకాకుళం నుంచి వచ్చిన ఫోన్ నీ కోసం, నిన్ను వదిలి వీళ్ళని కొట్టమంటావు అంతేనా? శ్రీకాకుళం ఎమ్మెల్యే అప్పల రాజులు మాట్లాడుతున్నా. ఏంటి మా వాడిని బొక్కలు వేసినావట? ఈడ్చిపెట్టు. ఆ నిడిచిపెట్టడం కాదు, నిన్ను బొక్కలో వేసి భూమికలు ఇరుస్తా. తొట్టు నా కొడక. అది పోలీస్ అంటే. కొట్టకుండా అరుస్తావురా కోతినాయలా. ఏయ్ ఆగుబే. నేను ఆగాను. 2 మినిట్ టైం ఇచ్చినావు కదా. 2 మినిట్ అయిపోయిందమ్మా. అరే ఆగు. కాదు, పిల్లిరా ఎక్కురా నీ మీద మాట్లాడుతున్నా. హలో సార్, 1 minute సార్, ఒక్క నిమిషం. హోమ్ మినిస్టర్ గారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారికి పంచర్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ఏంటి చెప్పేది? వాళ్ళంతా మన వాళ్ళే, వదిలిపెట్టేసే. మీరు చెప్పినాక ఇంకేంది సార్? వెంటనే వదిలే. ఇప్పుడే వదిలేస్తా సార్. ఏమైనా ఉంటే కూర్చోబెట్టి సెటిల్ చేసుకో. ఓకే సార్, ఉంటా సార్. స్వామి మేడం, వాళ్ళని వదిలేయ్. ఇదేదో ముందే చేయొచ్చుగా, ఇంత బిల్డప్ ఎందుకు? యాడికెళ్ళి ఫోన్ రావాలని వెయిట్ చేసినో ఆడికెళ్ళి వచ్చింది. ఇప్పుడు వీళ్ళని కూసోబెట్టి ఎట్లా సెటిల్ చేయాలనో గట్ల చేస్తా. చెప్పండి, ఏం తీసుకుంటారు? చాయ్, బిస్కుట్, సమోసా, ఇంకేమన్నా? భాషా మేడం. पूरे अरेंज करो. जी मैडम. तुम सब लोग बाहर जाओ. स्वामी, go have coffee. Out. ఇప్పుడు చెప్పుండ్రి. అది కాదు మేడం. నస లేకుండా మ్యాటర్లకు రండి. మేడం, మీరు కొత్తగా వచ్చారు, ఎవరు మీకు చెప్పుండకపోవచ్చు. మనకు మధ్యలో కొంత అండర్స్టాండింగ్ రన్ అవుతుంది మేడం. ఏందిరా అండర్స్టాండింగ్? అది మీకు ప్రతి నెల నెల మా అసోసియేషన్ తరపున మీ పోలీస్ స్టేషన్ కి 50,000 ఇచ్చుకుంటున్నాం మేడం. నడవద్. మరి అంత ఏమంటారు? 2 लाख. వాలేకుం సలాం. మావయ్య, ఇవాళ మన గోరేబాయ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు, తెలుసుగా? అవును తెలుసు, వాడితో మాట్లాడాలి. లైన్ కలుపు. హలో గోరేబాయ్. అస్సలాం అలైకుం ఎంపీ సాబ్. నువ్వు జైలు నుంచి రిలీజ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సాధు గాడిని ముక్కలు ముక్కలుగా నరికితే గాని నాకు సంతోషంగా ఉండదు ఎంపీ సాబ్. నాకు తెలుసురా, మంత్రిని వాడు చంపి నిన్ను జైలుకు పంపించాడు. వాడు జిత్తులు మారి నక్క. వాడిని చంపాలంటే మనం కూడా గోతికాడ నక్కలాగా వెయిట్ చేయాలి. కుత్తా హూ మే, అరవను, కరుస్తాను. నీకంటే నాకే వాడు ఎక్కువ శత్రువు. వాడి చావు కోసం, వాడిని చంపే నీ కోసం నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. వాడిని ఎప్పుడు ఎక్కడ ఎలా చంపాలో నేను ప్లాన్ చేస్తా. నాకు వదిలే. రేపు మార్నింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వచ్చేసి. ఠీక్ హై. క్యారే గోరే, నన్ను గుర్తు పెట్టుకుని వెతుక్కుంటూ వచ్చావు. హాయిగా ఈ రాత్రి నాతో
నాతో గడపక ఎందుకు చెప్పు గొడవలు? నేను గుర్తుపెట్టుకొని వెతుక్కుంటూ వచ్చింది వయసు అయిపోయిన నీ కోసం కాదే, వయసుకొచ్చిన నీ కూతురి కోసం. అయ్యయ్యో, నీకు డాడీని కాదరా కన్నా, నీకు పుట్టబోయే బిడ్డకు డాడీని. వద్దు అనకూడదు కన్నా. ఏం కాదు, కూర్చో 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 కూర్చో. कौन है बे तुम? नी मृत्यु निरा की कसम मार डालूंगा। अब देख। Excuse me. Yes. I'm Sub Inspector Ramaswamy. Hello. I want some information. Okay. Sambaya AC coach. నేనే చెప్పండి. ఓకే. మొన్న 3వ తారీఖు ఏసీ కోచ్లో జరీనా అనే అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. 3వ తారీఖు రన్నింగ్ ట్రైన్లో ఒక అమ్మాయి ఎక్కింది. తెలియక ఏసీ కోచ్లోకి ఎక్కితే తర్వాత స్టేషన్లో S9లోకి మారమని నేనే చెప్పాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. అంటే ఆ అమ్మాయి ట్రైన్ నుంచి పడిపోయిన విషయం కూడా మీకు తెలీదా? తెలియదు సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఓకే. ఇది మా అత్తగారు పెట్టిన ఉంగరం సార్. ఆ అమ్మాయి చేతికున్న ఉంగరం నీ చేతికి వచ్చింది కానీ ఆ అమ్మాయికి ఏమైందో నీకు తెలీదా? చెప్పు. అది ఆ రోజు ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కిన తర్వాత ఎవరమ్మా నువ్వు? S9లో ఎక్కాలి సార్. ట్రైన్ కదిలిపోతే ఎక్కేసాను. ఇందులో ఎక్కకూడదమ్మా, ఇది ఏసీ కోచ్, పైన వేస్తారు. అయ్యో, ఇప్పుడు ఎలా సార్? నెక్స్ట్ స్టేషన్ లో దిగి మారిపో.
ఇచ్చారా సార్? థ్యాంక్ యూ సార్. ఏమా స్టేషన్ రావడానికి టైం పడుతుంది, లోపల కూర్చో. పర్వాలేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. భలే దానివి అమ్మా, చెల్లెలాంటి దానివి. ఊపే ఖాళీగా ఉంది, కూర్చో. అలాగే సార్. ఇందులో కూర్చోమ్మా, ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే సార్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అన్యాయంగా చంపేశారు కదా. స్వామి, స్వామి, stop it. I said stop it. Order. 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 Please proceed. ఈ కేసు నేనే డీల్ చేశాను సార్. ఏసీ కోచ్ అటెండెంట్ సాంబయ్య ఇచ్చిన సాక్ష్యం ప్రకారం జరీనాని ఈ నలుగురు అమానుషంగా రేప్ చేసి చంపేసి ట్రైన్లోంచి విసిరేశారు సార్. జరీనా శవం చూసి ఆమె తండ్రి హెడ్ కానిస్టేబుల్ భాష గుండె ఆగి చనిపోయారు సార్. దారుణం సార్. వీళ్ళని వదిలిపెట్టదు సార్. సార్, ఉరి శిక్ష వేయండి సార్, వీళ్ళకి ఉరి తీసేయండి సార్ వీళ్ళని. ఆర్డర్. ఆర్డర్. సాంబయ్య అంటే నువ్వేనా? అవును సార్. ఆ సబ్ ఇన్స్పెక్టర్ చెప్పిందంతా నిజమేనా? అంతా అబద్ధం సార్. ఇది ఎస్ఐ పనిన కుట్ర. నన్ను కొట్టి నా చేత బలవంతంగా సంతకం చేయించుకున్నారు సార్. మరి నిజమేమిటి? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది సార్. స్వామి, దిస్ ఇస్ కోర్ట్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అసలు ఏం జరిగింది సార్? ఆ అమ్మాయి S9 బోగి ఎక్కబోతూ ఏసీ కోచ్ ఎక్కేసింది సార్. అంతలో సెల్ ఫోన్ మోగింది సార్. బాయ్ ఫ్రెండ్తో సెల్ ఫోన్లో మాట్లాడుతూ యూ రాస్కెల్, ప్రేమించి మోసం చేస్తావా అంటూ సెల్ ఫోన్ విసిరి కొట్టింది సార్. ట్రైన్లో నుంచి దూకపోయింది. నేను ఆపాలని ఎంతో ప్రయత్నించాను. ఆ పెనుగులాటలో ఆ అమ్మాయి ఉంగరం నా చేతికి వచ్చేసింది సార్. ట్రైన్ నుండి ఆ అమ్మాయి దూకేసింది సార్. పాపం నా కళ్ళ ముందే ఆ అమ్మాయి చచ్చిపోయింది సార్. అబద్ధం. వీడు చెప్పేదంతా అబద్ధం. వీడు డబ్బు కమ్ముడిపోయారు సార్. సార్, అసలు అమ్మాయి దగ్గర సెల్ ఫోనే లేదు సార్. ఆర్డర్. ఆర్డర్. నేను రైల్వే పోలీస్ కానిస్టేబుల్ సార్. ఆ అమ్మాయి 7 జాకెట్లో ఈ కుర్రోడ్ ఫోటో దొరికింది సార్. నేను రైల్వే సూపరింటెండెంట్ అండి. మా రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఈ నలుగురు కుర్రాళ్ళు ఆ రోజు ఏసీ కోచ్లో ట్రావెల్ చేయలేదు. ఐఎమ్ డాక్టర్ వెంకట్రావు. జరిగిన డెడ్ బాడీని నేనే పోస్ట్ మార్టం చేశాను. చనిపోయే నాటికి ఆ అమ్మాయి 3వ నెల గర్భవతి. ఇవ్వండి పోస్ట్ మార్టం రిపోర్ట్స్. సాక్ష్యాధారాలను బట్టి జరీనా అనే అమ్మాయి చెడు తిరుగుళ్ళు తిరిగి తనను గర్భవతిని చేసిన కుర్రాడు మోసం చేయడంతో మనసు గాయపడి రైల్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించడం అయినది. ఈ నలుగురు యువకులను నిర్దోషులుగా విడుదల చేయడం అయినది. మీ వల్లే, అంతా మీ వల్లే. ఆ నలుగురు కుర్రాళ్ళు ఉరికమ్మ ఎక్కకుండా తప్పించుకోవడానికి కారణం మీరు. అవును, అయితే ఏంది? అయితే వా, ఎంత కూల్గా చెప్పారు మేడం. నేను వాళ్ళ దగ్గర తీసుకున్న స్టేట్మెంట్, నేను రాసిన FIR కోర్టులో సబ్మిట్ చేస్తుంటే వాళ్ళకి ఉరిశిక్ష పడేది అని నువ్వనుకుంటే సరిపోతుందా? పిచ్చోడా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం నువ్వు నేను కాదు. నా పైన ఓ ఆఫీసర్ ఉన్నాడు, వాడిపైన ఇంకొకడు, ఇంకా పైన ఇంకొకడు, వీళ్ళందరిపైన మన బాబు, అదే హోమ్ మినిస్టర్. ఆ కాగితాలు నేను కాకపోతే నా పైనోళ్ళు చించేసేటోళ్ళు. ఇప్పుడు కోర్టులో ఏం జరిగిందో నేను చేతులు ముడుచుకొని కూర్చోకపోయినా అదే జరిగేది. అందుకని డబ్బుకి పలుకుబడికి లొంగిపోయారా? నిజం చెప్పండి మేడం, వాళ్ళు మిమ్మల్ని ఎంత కొనేశారు, మీరు మీ అంతరాత్మని ఎంత కమ్మేశారు? ఎవరి గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఏందిరా నీకు తెలిసిన ధర్మం? ఏంది నువ్వు చేసే న్యాయం? న్యాయం కళ్ళకు గంతలు కట్టేసిండ్రురా. గుడ్డిదైపోయింది. ధర్మం ఒంటి కాలు మీద కుంటుతోంది. మంచితనం చచ్చిపోయింది. పచ్చ నోటు ప్రపంచాన్ని శాసిస్తోంది. ధనవంతుడిదే రాజ్యం, బలవంతుడిదే భోజ్యం. ఆవేశపడితే ఏం సాధిస్తావు?
ఆహుతైపోవుడు తప్ప నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను కాను. యజ్ఞాన్ని నేను, ఆయుధాన్ని కాను, యుద్ధాన్ని నేను, అగ్గి పుల్లని కాను, అగ్ని పర్వతాన్ని నేను. జరగాల్సిన టైంలో జరగాల్సిన విధంగా జరగాల్సిన న్యాయం జరిగి తీరుతుంది. నమస్తే మాము. ఏంట్లా చూస్తున్నారు? మాము అన్నానా? మా అంటే మాజీ, ము అంటే ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి గారు నమస్తే. ఈరోజు రాజీనామా చేస్తే రేపటికి మాజీయేగా. స్వీట్స్ తీసుకోండి మాము, తీసుకో. థ్యాంక్ యూ. మై ప్లెజర్. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చే ఉంటుంది. ఆల్రెడీ 50 మంది ఎమ్మెల్యేలు నా సైడ్ వచ్చేసారు. ఇంకో 50 మంది గోడ దూకడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీది మైనారిటీ, నాది మెజారిటీ. మీరు పోబోయే సీఎం, నేను కాబోయే సీఎం. టైం మాము, టైం. అసెంబ్లీలో ఓడించి అవమానించి సాగనంపమంటావా, లేదా మీకు మీరుగా రాజీనామా చేసి గౌరవంగా తప్పుకుంటారా? చాయిస్ ఇస్ యువర్స్ మామూరే. మాట్లాడడం అయిందా? ఏ నా గొంతు ఇంకా వినాలనిపిస్తుందా? కాదు కాదు, నీ స్వీట్ మెలడీ వాయిస్ నీకే వినిపించాలని. నీ దగ్గర నాకు సీక్రెట్స్ ఏముంటే చెప్పు. ఏం లేదు, నేను సీఎం అవడానికి మర్డర్ ప్లాన్ చేశాను. అందులో కర్ఫ్యూలు, కాల్పులు, చావులు, స్టేట్ ని అలకల్లోలం చేస్తా. ఎమ్మెల్యేలందరినీ నా వైపుకు తిప్పుకుంటా నేను సీఎం అయిపోతా. అయిపోయారు నువ్వు. ఎలా ఉంది నీ వాయిస్? స్వీటా హాటా? నీ వాయిస్ అంతా రికార్డ్ చేసింది, నీ రాజకీయ చరిత్ర ఫినిష్ చేసింది ఎవరో తెలుసా? డైనమిక్ ఆఫీసర్ మైసమ్మ. నిన్ను మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయమని గవర్నర్కి ఇప్పుడే రికమెండ్ చేస్తాను. ఇక తమరు దయచేయవచ్చు మాజీ హోమ్ మినిస్టర్ గారు. అవునా? అలాగే. బావా 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 బావా. ఏం చెప్పాడు? చెప్పాడు రేపు సీఎం గారి పుట్టినరోజు, షష్ఠి అంట. ఆ శుభ సందర్భంగా నిన్ను ఈ రోజే డిస్మిస్ చేస్తాడంట. నీ మంత్రి పదవి ఊడిన మరుక్షణమే నిన్ను మక్కిలకి తీసి బొక్కలు వేయడానికి ఆ మైసమ్మ పోలీస్ స్టేషన్ లో కాచు కూర్చుందంట. బావా రేపు నీకు మైసమ్మ చేతిలో సీడీ సిరిగిపోవడం ఖాయం బావు. డ్రైవర్ కారాపు. ఏ ట్యాంక్ పళ్ళు దుక్కుతావా? వెనక తిప్పో. పాపలు వెళ్దామా? చెప్తా. మైసమ్మ దగ్గరికి పోని. అంటే ఏంటి? నిజాన్ని ఒప్పేసుకొని పోలీస్ స్టేషన్ లోకి పోతావా? చాలా మంచి పని చేస్తావా? మంచి పని చేస్తావా? హలో అన్నా సాధన. నమస్తే అన్న. నాగప్ప బయలుదేరండి తొందరగా. నువ్వు వచ్చేసరికి పని పూర్తి చేస్తావునా? రేయ్ బండు తినరా. ఎవరి చేతులు ఎవరి చెట్టు చెరుకుతూ ఇప్పుడు చూస్తాం. ఏంట్రా ఇది? ఏమో అన్నా, నాకు అర్థం కాలేదు. నువ్వు ఫోన్ చేసావు, నువ్వు వచ్చేటప్పటికే ఇలా ఉంది. సార్ నమస్తే సార్. నమస్తే. ఏమైంది? ఎవరో బాంబులేసి అటాక్ చేశారు సార్. మైసమ్మ గారిని పట్టుకుపోయారు. ఇట్లాంటి ఏదో ఫోన్లు మనమే కదా చేస్తాం, ఇంకెవరై ఉంటారబ్బా. బావా ఫోను తీసుకో. నాలుగైదు నీది. हेलो खान दादा बात कर रहा हूँ। ఖాన్ భయ్యా బోలో. जल्दी आ जाओ इधर। 5 నిమిషాలు అక్కడే ఉంటాను. అమ్మా మైసమ్మ, సెకండ్ రూమ్కి వెళ్ళమ్మా. అలాగే మేడం. నన్ను చదివేనీకి తను చదువు మానేసింది. నా చదువు కోసమని హైదరాబాద్ షిఫ్ట్ అయినాం. నన్ను హాస్టల్ ఉంచింది. తను డాన్స్ ప్రోగ్రాంలు చేసేది. ఏంటో రెచ్చిపోతున్నారు? ఇది క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్. క్లాసికల్ డ్యాన్స్. అమ్మాయి అదే చేస్తుంది. అనవసరమైన అల్లరి చేశారా? ఇష్టమైతే చూడండి, ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తున్నా. ఆడు. సారీ ఆడు. అతనంటే జనానికి భయమో గౌరవమో తెలియదు. సైలెంట్ అయిపోయినరు. ప్రోగ్రాం జరిగిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? శంకర్పల్లికి. శంకర్పల్లి? ఎంత రాత్రి అయింది. రండి, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, లాస్ట్ బస్ ఉంది, నేను వెళ్ళిపోతాను. ఓకే సరే. ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తే ఫోన్ చేయండి, నేను చూస్తా. ఓకే మంచిదండి, వస్తాను. హలో, మీ దగ్గర ఫోన్ ఉందా? ఇది నా ఫోన్,
తీసుకోండి. వద్దండి. మళ్ళీ క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంటే నా ఫోన్ చేయండి. పర్వాలేదు, తీసుకోండి తీసుకోండి, నా గిఫ్ట్. థ్యాంక్స్ అండి. ఈ రోజు మీ డాన్స్ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఉంటానండి. నేను శంకర్పల్లికి పోవాలి. లాస్ట్ బస్సు మిస్ అయిపోయింది. ఈ రాత్రికి స్టేషన్లో ఉండొచ్చా? పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళు ఉండకూడదమ్మా. లేదండి, నేను పొద్దుగాలే వెళ్ళిపోతాను. ప్లీజ్. సరే వెళ్ళి అక్కడ పడుకోండి. థ్యాంక్స్. సార్ ఆవిడ శంకర్పల్లి. నేను శంకర్పల్లి పోవాలి సార్. బస్సు మిస్ అయిపోయింది. రేపు పొద్దుగాలే వెళ్ళిపోతాను సార్. నాకంతా తెలుసు. వర్షం తోడెవ్వరూ లేదు. ఈ రాత్రికి నువ్వు నాకు తోడున్నావనుకో. సార్ ప్లీజ్ సార్. సార్ వద్దు సార్. ప్లీజ్ సార్. భయపడకు. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ వద్దు సార్. కోఆపరేట్ విత్ మీ. ప్లీజ్ సార్. వద్దు సార్. హలో, అడిగి పోనీవు. హలో సాధు సార్, ఆ అమ్మాయి నా తాలూకు 5 నిమిషాలు నా ఇంట్లో ఉండాలి. అన్నా నమస్తే అన్నా. ఏంట్రా అన్నా, మీ తాలూకు తెలియక ఏదో పొరపాటు జరిగిపోయిందన్నా. ఈ ఒక్కసారి క్షమించన్నా. పోరా అన్నా. నమస్తే అన్నా. పోరా పోరా. వస్తానమ్మా. చెప్పా కదమ్మా, సిటీలో నీలాంటి అమ్మాయి ఒంటరిగా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పోలీసులతో ఇంకా. నువ్వు ఇక్కడే ఉండు, సేఫ్గా ఉంటావు, ఏమీ ప్రాబ్లమ్స్ రావు. వెళ్ళు, లోపలికి వెళ్ళమ్మా ప్లీజ్, నేనున్నాగా. ప్లీజ్. ఏమండి, మీకు కట్టుకోవడానికి సరైన బట్టలు లేవనుకుంటాను, అందుకే తెచ్చాను. వద్దండి, ఉన్నాయి. అతిథి దేవో భవో అని ఏదో బుక్లో చదివాను. అంటే అతిథిని దేవుడిలో చూసుకోమని. కాదనుకుంటా తీసుకోండి. హరి ఓం ఓం హరి ఓం హరి. రండి రండి రండి, హారతి తీసుకోండి. అతని మాటలు మా అక్కకు నిజమే అనిపించినాయి. అక్కడనే ఉండిపోయింది. నన్ను హాస్టల్లో చేర్పించి చదివించి తను డాన్స్ ప్రోగ్రాంలు చేసేటిది. సాధు అండగా ఉండేటోడు, ఎంతో గౌరవంగా చూసుకునేటోడు. ఆశ్రయం ఇచ్చినా గదా అని ఏ రోజు హద్దు మీరు ప్రవర్తించలేదు. దుర్గా, పెళ్లి కాకుండా మన ఇద్దరం కలిసి ఉన్నామని నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. మగాడిని నాకేం పర్లేదు, కానీ నీ మీద మర్చిపడడం నాకు ఇష్టం లేదు. దుర్గా, నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీకేం ఇష్టం లేకపోతే? అతని మంచితనం నచ్చింది. అతను తోడుగుంటే గౌరవంగా బ్రతకొచ్చు అని నమ్మకం కలిగింది. నన్ను బాగా చదివించి నా భవిష్యత్తు తీర్చిదిద్దనీకి అతని అండ కావాలనిపించింది. పెండ్లికి ఒప్పుకుంది. పెండ్లయ్యాక గాని మా అక్కకి అతని నిజస్వరూపం తెలవలే. సాధు పైకి మంచివాడిలో కనిపించే నీచాతి నీచుడు. రాజకీయంగా ఎదగడం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేటోడు. అభం శుభం తెలియని ఆడపిల్లలను ఏమార్చి తార్చేటోడు. లోకల్ ఎమ్మెల్యే ఏకాంబరానికి కుడి భుజం. కొత్తగా పెళ్లి చేసుకున్నాం సార్. మంత్రి గోవిందరాజులు కాళ్ళ దగ్గర కుక్క. అరే వద్దమ్మా. కార్పొరేషన్ చైర్మనే కాదు, వాడు రేపు ఎమ్మెల్యే అయినా నా కాళ్ళ దగ్గర కుక్కే. అయ్యో గారు, నేను ఎమ్మెల్యే అవుతానా? అవునరా, త్వరలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. నిన్ను ఎమ్మెల్యే చేస్తా. కానీ ఒక పని చేయాలి. నీ ఎమ్మెల్యే గాడు నా మాట వినడం లేదు. వాడిని లేపే. వాడిని లేపేస్తే నేను ఎమ్మెల్యే ఎట్లా అవుతానయ్య గారు? ఓరి పిచ్చోడా, వాడిని లేపేస్తే ఎమ్మెల్యే సీటు ఖాళీ అవుతుంది. నిన్ను కూర్చోబెట్టేస్తా. అయ్య గారు, నాకు ఒక సందేహం. ఏంట్రా? ఎమ్మెల్యే సీట్ ఖాళీ చేస్తే ఎమ్మెల్యే అవుతాను, అయితే మంత్రి సీట్ ఖాళీ చేస్తే మంత్రిని అవుతానుగా అయ్య గారు. ఏంట్రా వాగుతున్నావు? సీట్ ఖాళీ చేయండి అయ్య గారు.
ఏంటి సాధు నువ్వు అపోజిషన్ వాళ్ళతో లాల్చి పడ్డట్టు పై వాళ్లకు లీక్ చేశానయ్య గారు. మిమ్మల్ని లేపిస్తే నాకు బుల్లి మంత్రి పదవి ఇచ్చేలా సాధు వాళ్ళతో ఒప్పందం కుదిరింది అయ్యా గారు. నా విషయంలో మీరు మోసపోయారు. నేను కాళ్ళ కాడ కుక్కను కాదు, గోతి కాడ నక్కను. హలో హలో పోలీస్ స్టేషన్. సాంబశివరావు దున్నపోతులా అనబడే నేను